హాయ్ గైస్ అందరికి. సో వెల్కమ్ టు ద బ్యాంకరీ ఛానల్. సో ఫస్ట్ మనమైతే లెట్స్ ప్రిపేర్ ఫర్ ద పీఓ ఎగ్జామ్ విత్ మీ. అంటే నాతో పాటు మీరు కూడా పీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కానీ రండి. సో ఫస్ట్ మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది, అసలు మీరు బ్యాంకింగ్ సైడ్ వద్దాం అనుకుంటే అసలు బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది కంపేర్డ్ విత్ అదర్ గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్ అనేది సేమ్ మిగతా గవర్నమెంట్ జాబ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ బ్యాంక్ ఎగ్జామ్ కూడా అలానే ఒక గవర్నమెంట్ జాబ్. కానీ మిగతా గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఈజీ. అంటే మిగతావి ఆల్మోస్ట్ 1 year అయితే ఉండాలి, బట్ బ్యాంక్ వచ్చేసరికి 6 monthsలోనే వీ క్యాన్ క్రాక్. నెక్స్ట్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి అసలు బ్యాంక్లో మనకి 3 stages ఉంటాయి. సేమ్ మిగతా ఎగ్జామ్స్ లానే 3 stages అనేది ఉంటుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఏదైతే ఇంటర్వ్యూ చెప్తున్నానో దానికి పీఓకి అయితేనే దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఏదైతే క్లర్క్ ఉంటుందో దానికి ప్రిలిమ్స్, ఓన్లీ మెయిన్స్ క్లియర్ చేస్తే చాలు మనకి డైరెక్ట్ పోస్టింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ అనేది జస్ట్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ లా మాత్రమే. ఇది క్వాలిఫై అయితే మనకి ఈ స్కోర్తో ఎటువంటి సంబంధం ఉండదు. సో ఫస్ట్ ఇది క్వాలిఫై అవ్వడానికి మనకి ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ అంతా కావాలి. సో ఫస్ట్ 30 questions అయితే అడుగుతారు, 30 marks ఉంటుంది అండ్ 20 minutes టైం. నెక్స్ట్ 35 questions, 35 marks, 20 minutes టైం యాప్టిట్యూడ్ రీజనింగ్. అండ్ రీజనింగ్ కూడా 35 marks, 35 questions, 20 minutes టైం. టోటల్ 100 questions ఉంటాయి. 100 marksకి 60 minutes టైం. నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే ఉంటాయి, 0.25 ఒక్క క్వశ్చన్కి పోతుంది. అంటే ఒక క్వశ్చన్ మనం రైట్ పెడితే 1 mark వస్తుంది. అదే 4 questions రాంగ్ పెడితే ఈక్వల్స్ టు 1 mark అనేది మనకు పోతుంది. నెక్స్ట్ అసలు బేసిక్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ప్రీవియస్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అంటే బేసిక్ ప్రీవియస్గా జనరల్ కేటగిరీకి 76 marks కట్ ఆఫ్. సో మినిమం మనం 70 marks ప్లస్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి. సో దీనికి మనకి ప్రిలిమ్స్కి ఏ టాపిక్స్ నేర్చుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మెయిన్స్కి జనరల్ అవేర్నెస్ నేర్చుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్, బిఫోర్ 6 months ఉన్న కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎగ్జామ్ పడకముందు మనం నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ రీజనింగ్, అదే యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి సిలబస్ చూడండి. అసలు క్వాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అసలు రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అండ్ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్, మీరు అన్ని టాపిక్స్ ఉన్నాయని ఏమాత్రం అసలు కంగారు అయితే పడకండి. నేను చెప్తా ప్రతిదీ నాతో పాటు మీరు కూడా నేర్చుకుందరు. అసలు మీరు స్కూలింగ్లో మ్యాథ్స్ అసలు రాకపోయినా, అసలు మ్యాథ్స్ మీకు అసలు ఏం తెలియదన్నా నేను ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం అందరం నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ మనం రోడ్ మ్యాప్ ఏంటి, మన ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ ఏంటి, అసలు డే 1లో ఏం తెలుసుకున్నాం, అసలు బ్యాంక్ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అసలు ఏ టాపిక్స్ చదవాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో డే 2 నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేయడానికి మనం ఫస్ట్ దేనికైనా యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే మ్యాథ్సే. సో ఫస్ట్ మన నెంబర్ సిరీస్తో స్టార్ట్ చేద్దాం. నెంబర్ సిరీస్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రతిదీ స్క్రాచ్ పిన్ టు పిన్ మీకు చెప్తా. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ కాకపోయినా డే బై డే అయినా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా, మీకు కూడా చెప్తా.